సిటీ న్యూస్కు స్వాగతం. కాలేఖాన్పేట మున్సిపల్ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కాలేఖాన్పేట మున్సిపల్ హైస్కూల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన, ఫలితాలు, మధ్యాహ్న భోజన పథకం అమలుతీరు, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలు పరిశీలించారు. బయాలజికల్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ పరిశీలించారు. లైబ్రరీలో ఏ రకాలైన పుస్తకాలున్నాయి ఆరా తీశారు. లైబ్రరీ బుక్స్ ఇష్యూ రిజిస్టర్ తనిఖీ చేసి విద్యార్థులు ఏ పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతున్నారని అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లీష్ భాష పట్ల వారికి గల ఆసక్తి, ప్రావీణ్యం పరిశీలనకై పాఠ్యపుస్తకం చదివించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ఇంటరాక్టివ్ ప్యానల్ ఉపాధ్యాయులచే ఓపెన్ చేయించి దీని ద్వారా వీడియో పాఠాల బోధన పరిశీలించారు. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో విద్యార్థులతో బాగా ప్రాక్టీస్ చేయించాలని, మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలనకై కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మండల విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్, ఎంఈఓ 2 గురుప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి కలెక్టర్ వెంట ఉన్నారు. కనీస వసతులు కూడా లేకపోవడంతో పెడన సంత మార్కెట్ వ్యాపారులు నానా అవస్థలు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని సంత మార్కెట్లో వ్యాపారులు నిలువ నీడలేక నానా అగచాట్లు పడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీరు లేక, మరుగుదొడ్లు లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాక పక్క జిల్లాల నుండి కూడా ఈ వారపు సంతకు మత్స్యకార మహిళలు గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నారు. వ్యాపారాలు లేకపోయినా ఆశీలు కట్టడం తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శుక్రవారం సంతలో వ్యాపారం చేస్తున్న తమకు కనీస వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. చాలా మంది వచ్చి వాళ్ళందరూ మానేసారు. సంత ఇప్పుడు మేము కూడా అమ్ముకోవడానికి ఆదరం లేదు. అయ్యో సరిగ్గా వేసుకెళ్ళిపోతున్నాం. అవి ఏమమ్మి ఏమైంది సంపాదించారా? కాకినాడ నుంచి వచ్చేవాడి కనీసం 7,000 8,000 టాటా ఎట్టుకొస్తున్నాం. 7,000 కాదు 2,000 రూపాయలు అమ్మలేదు. ఇప్పుడు మాకు బచ్చాలు కూడా లేవు. మేము ఆశీలు ఏం కట్టము, లారీ కిరాయి ఏమేమో వెళ్ళిపోతున్నాం. అందుకే కిరాయి ఏమి లేదని దేవుడమ్మంటే వెళ్ళిపోతున్నాం. ఆ షెడ్ ఏదైనా ఉందనుకో కింద శబ్దం ఉందని కాగితం వేసుకు అమ్ముకుంటాం. దారి లేకే మరి సరిగా తెలగా పెట్టుకుని వచ్చావు. పానొత్తే షెడ్లు వేయాలి కానీ అసలు ఎంత బాధపడుతున్నాము. వానలో అమ్ముకునే ఇది లేదు. సరుకులు వేసుకొచ్చి వేసుకెళ్ళా కాదు నానా బాధలు పడతాం. వాన అమ్మ కొనేవాడు కూడా రాట్ల కొనేవాడు. ఎడతెరిపి లేని వర్షాలకు నారుమడులు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఏపీలో 5 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపారు. ఇప్పటికే నారుమడి వెదజల్లిన రైతులు గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరిచేల్లో నీళ్లు నిలబడటంతో వాటిని బయటకు తోడేందుకు రైతులు నానా తంటాలు పడుతుండగా రైతులకు మరలా వాయుగుండ ప్రభావంతో రాగల 5 రోజుల పాటు విస్తార వర్ష సూచన వాతావరణ శాఖ నుండి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు వరి పొలాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై బంటుమిల్లి ఏవో రామకృష్ణ మాట్లాడుతూ నారుమళ్లుగాని ఎదలగానే వేసిన రైతులు ముందుగా నీళ్లు నిలబడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని, అనంతరం ఈ వర్షాలు తగ్గిన తర్వాత లీటర్ నీటికి 2 గ్రాముల కార్బన్ డైజం మాన్కోజుడు కలుపుకొని పిచికారీ చేసుకోవాలని సూచించారు. పొలాల్లోని మురికి కాలువలు, గుర్రపు డెక్క ఇతర కారణాల వల్ల వర్షపు నీరు పారుదల లేకపోతే అటువంటి వాటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలు జారీ చేసినట్లు ఈ సందర్భంగా ఏవో రామకృష్ణ తెలిపారు. గత మనకి 4-5 రోజుల నుంచి కంటిన్యూగా రేంజ్ పడుతుంది. ఇదే ఇక మళ్ళీ 2-3 రోజుల వరకు కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అందువలన రైతులు తెలియజేసేది ఏంటంటే మనకి మండలంలో 10 నుంచి దగ్గర 30 రోజుల వరకు వేసిన క్రాప్ ఉంది. మనకి 14 రోజులు ఉన్న క్రాప్ అయితే మనకి 2 నుంచి 3 రోజుల వరకు సబ్మర్జ్ అయినా కానీ మనకు తట్టుకోగలుగుతుంది. అదే 15 నుంచి నెల రోజుల లోపు క్రాప్ అయితే ఒక 1 వీక్ నుంచి 5 days to 1 week వరకు తట్టుకోగలుగుతుంది. ఈ టైంలో ఏంటంటే మనకి వర్షం నీరు ముందు డ్రైన్ అవుట్ ద్వారా డ్రైన్ క్లియర్ చేసుకుని ముందు డ్రైన్ అవుట్ చేసుకోవాలి. నేను కలెక్టర్ గారు ఆదేశాలనుసారం ఇమీడియట్గా అయితే ఏ డ్రైన్లు అయితే ఫుల్ అయిపోయి కలుపుతో కానీ తుడుతో ఫుల్ అయి ఉన్నాయో
ఆ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో తెలియజేస్తే అవి ఇరిగేషన్ డ్రైనేజ్ వాళ్ళ ద్వారా ఇమ్మీడియట్గా క్లియర్ చేయించి వర్షపు నీరు డ్రైన్ అవుట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ డ్రైన్ అవుట్ చేసిన వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల కార్బన్ డైజము 2 గ్రాముల లీటర్ నీటికి మాంకు కలిపి ఇంటికి స్ప్రే చేసుకోవాలి. అలాగే వాటర్ బయటికి వెళ్ళిన తర్వాత ఎకరానికి 20 కేజీలు యూరియా 10 కేజీలు పొటాష్ చొప్పున అప్లై చేసుకుని ఏదైనా గ్యాప్స్ ఏదైతే వర్షం వల్ల చనిపోయిందో ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటే మనకి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో సుమారుగా 1100 ఎకరాల వరకు ఎదపతడం జరిగింది. దగ్గర 150 ఎకరాల వరకు నార్మల్ వేయడం జరిగినది. ఇదంతా 10 నుంచి నెల రోజులు క్రాప్. జర్నలిస్టులపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పలు మీడియా సంస్థల అధినేతలు మరియు జర్నలిస్టులపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నం జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓ అధికారినితో అక్రమ సంబంధం ఉందని వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మీడియాలో వచ్చిన ఆరోపణలపై A2 నిందితుడు ఖండన ఇవ్వకుండా టోటల్ మీడియానే నోటికొచ్చినట్లు విజయసాయిరెడ్డి దూషించడం బాధాకరమని ఈ సందర్భంగా వారన్నారు. విజయసాయిరెడ్డి డౌన్ మీడియాకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడి స్థానంలో ఉన్న A2 నిందితుడు ఇలా దిగజారి మాట్లాడడం తగదని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులతో పాటు టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పంచపర్వాల కాశీ విశ్వనాథం, పివి ఫణికుమార్, జనసేన నాయకుడు బండి రామకృష్ణ, AITUC నాయకుడు లింగం ఫిలిప్, కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు. మరి విలేకరికి ప్రశ్నించినప్పుడు ఆయన మీద చాలా అనుచితమైన వాక్యాలు చేయటం అందరికీ తెలిసిందే. ఈ రోజున మీడియా లేకపోతే ఇవాళ ప్రజలు ఎలా నడుచుకుంటారో, ప్రజల పట్ల మరి నాయకులు కానీ అందరూ కానీ ప్రతి విషయాన్ని ఉన్నట్టు చెప్పాలంటే ఇవాళ మీడియానే. వాళ్ళు వాన అనకుండా ఎండ అనకుండా భార్య బిడ్డలని వదిలి అర్ధరాత్రి అనకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇలా జరుగుతుంది అన్యాయం అని చెప్పమంటే ఈ రోజున మీడియా అంటే భయపడుతున్నారు. మీడియాకి భయపడుతున్నాడు కానీ గన్నుకు భయపడుతున్న మనిషి. ఈ విషయాన్ని సాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీడియాని పట్టుకొని నీ ఇష్టానుసారంగా నోరు పెట్టి దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక నాయకుడు అయ్యండి నువ్వు 10 మందికి చెప్పాల్సింది పోయి నీ నోరే అడ్డంగా మాట్లాడుతున్నావంటే ఇది చాలా అన్యాయం. ఇది అన్నీ కూడా చూస్తున్నారు ప్రజలందరూ. మీరు ఇంతకుముందు ఏం చేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధుల మీద, మీడియా యాజమాన్యాల మీద, విలేకరుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. రాజ్యాంగంలో 4th ఎస్టేట్ అయినటువంటి పత్రికలను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచటమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ప్రభుత్వంలో ఒక్కొక్కటి మీ బతుకులు బయటికి రావటానికి నిజంగా రామకృష్ణ గారు నేను చెప్తున్నాను, పుట్టలో తవ్వితే పాములు వచ్చినట్టుగా రోజుకు 1,00,000 కోట్ల అప్పులు, కొత్త అప్పులు తేలుతున్నాయి. ఇవన్నీ కూడా పత్రికా విలేకరులు, పత్రికా యాజమాన్యాలు, మా పార్టీ నాయకులు కూడా తేలినంత ఇన్ఫర్మేషన్ని ఈ రోజున ప్రజలకు అందిస్తున్నారంటే మరి పత్రికలకి ఎంతటి సమాజంలో విలువ ఉందో, వాళ్ళకి ఎంత పరిశోధన ఈ పరిజ్ఞానం ఉందో మనం ఆలోచించుకోవాలి. ఇక నీ వ్యక్తిగత వ్యవహారంలో పత్రికల పాత్ర లేదు. స్వయాన నీకు తోడలుడు అవుతాడో ఏమో మదనమోహనం ఏమవుతాడే ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. అతని మీద నీ అక్కసు తీర్చుకోకుండా పత్రికల మీద పడతావేంటి అంటే ఉనికిలోనే చదువుకునే వార్తలు కానీ విషయాలు తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మీడియా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఎంతో ఉపయోగకరంగా మొన్న మరి కరోనా వచ్చిందంటే ఈ యొక్క మరి ప్రభుత్వం ద్వారా తెలియపరచడం సౌకర్యం. ఇప్పుడు మనకి సైక్లోన్ వస్తూ ఉంది, అల్పపీడనం పడింది, తుఫాను జాగ్రత్త తీసుకోండి అంటే మీడియా లేకుండా ఎన్నో ప్రాణాలు నష్టపోయినటువంటి ప్రజలు ఈ రోజున మెలకు కలిగి మీడియా వలన ఎంతో మరి భద్రత కలిగి ఉండటం జరుగుతూ ఉంది. అలాగే ఈ మీడియాలో ఏది పడితే అది రాయరు, జరిగిన యథార్థాలే మాకు తెలిసినంత వరకు రాస్తారు. దాన్ని ఆలోచించి నలుగురితో సంప్రదించి అది జరిగిందా లేదా అనేది యథార్థం తెలుసుకొని రాస్తారు. ఒకవేళ రాసి ఉంటే కనుక దాన్ని మీరు పరువు నష్ట దావాగా వేసుకుంటామేమని ఎంతోమంది మరి చెప్తూ ఉంటారు. మరి విచారించే వేశారో లేదో తెలియదు, కానీ ఇది వ్యక్తిగత సంబంధమై ఉన్నటువంటి ఇది
మరి ఆయన అంత పెద్ద వయసు, నా వయసే, నాకు 68 సంవత్సరాలు, రిటైర్ అయ్యి 8 ఏళ్ళు అయింది. మరి ఒక చిన్నవాడని మీడియా వాళ్ళని మీరు మరి వ్యక్తిగత ద్వేషాలు పెట్టి ఏరా పోరా అంటే ఎవడో భరించడు. మిమ్మల్ని నేను ఏరా అంటే మీరు నన్ను ఏరా అంటారు, మిమ్మల్ని ఏమయ్యా అంటే ఏమయ్యా అంటారు. ఏమండి అన్నాను అనుకోండి, నన్ను అండి అని పలకరిస్తారు. అలా ఉంటుంది. వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరు సోదరులను దూషించి ఏరా బాబు, ఏరా నాయన నీ విధంగా మాట్లాడతాం చాలా అది అవివేకం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే చదువుకున్నటువంటి సమాజంలో, అత్యాధునిక సమాజంలో ఉన్నాం. ఒక పెద్దల సభ అని చెప్తాం, రాజ్యసభకి ఎగువ సభ అని కూడా చెప్తాం. అలాంటి సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఎంపీగా ఉండి కూడా విలేకరు అంటే మరి ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అని చెప్తాం. అలాంటి ఒక విలేకరిని పట్టుకుని ఏరా ఓరా అంటాం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మరి అతను వ్యక్తిగత విషయాలు మరి విలేకరెత్తి చూపించినప్పుడు ఏ విధమైనటువంటి సంజాయిషికైనా, ఏ విధమైనటువంటి ఎంక్వైరీకైనా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి, ఎవరో గల్లీలో ఉంటే మన సంబంధం లేదు, ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఎంక్వైరీకి ముందు రావాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు ఆ నిందని విలేకరుల మీద వేసేసి సమస్యని పక్కదారి పట్టించడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఈరోజు అతను మాట్లాడింది అధికార మదం 5 సంవత్సరాలు దిగిపోయింది పార్టీ. నిన్న మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా అందరూ గౌరవించారు. గౌరవ అంటూ కరపత్రాలు మన అందరం సైతం. మరి ఈ సందర్భంలో మరి మీడియా పట్ల, మీడియా ప్రతినిధుల పట్ల అగౌరవంగా మాట్లాడటం ఏ రాజకీయ నాయకుడు చెల్లదు. తను మొండి వైఖరి అవలంబించకుండా ఇప్పటికైనా మరి ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక విషయం, మీడియా మిత్రులు రాసింది సొంత కథనాలు కాదు, మదన్మోహన్ ఏది చెప్పారో అది ప్రసారం చేశారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మనస్సు మార్చుకొని తాను క్షమించమని కోరవలసిన అవసరం ఎంతైనా ఉందని మచిలీపట్నం పాత్రికేయుల పక్షాన మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. పాతరామన్నపేటలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ సారెను భక్తులు సమర్పించారు. పాతరామన్నపేటలో శ్రీ కనకదుర్గ ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సీతమ్మ తల్లికి మహిళలు ఆషాఢ సారెను సమర్పించారు. తొలుత మహిళలు అమ్మవారికి తీసుకువచ్చిన గాజులు, చలిమిడి, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్లు, స్వీట్లను మేళతాళాలతో పొరవీధులలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో సుహాసినీలు సామూహిక కుంకుమార్చన, లలితా సహస్ర పారాయణ పఠించి పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్పొరేటర్ మేకల సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతరామన్నపేటలో వెంచేసి ఉన్న మేకలవారి కనకదుర్గాదేవి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ఈరోజు భక్తులచే అమ్మవారికి ఆషాఢ సార్య సమర్పించడం జరిగినది. మనం అసలు ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి సారె అనేది ఎందుకు ప్రవేశపెడతామంటే, ఆషాఢ మాసం అంటేనే అప్పటి వరకు ఉన్నటువంటి ఎండాకాలం వెళ్ళిపోయి తొలితగా వానలు పడుతూ వానాకాలంలోనికి ప్రవేశిస్తాము. ఈ వానల్లో వచ్చేటువంటి అనేక రకమైనటువంటి క్రిమికీటకాల వల్ల మనుషులు అనేకటువంటి రోగాలు బారిన పడుతూ ఉంటారు. అటువంటి రోగాల నుండి రక్షించడానికి అమ్మవారుని మనం ఈ ఆషాఢ మాసంలో కొలుచుకుంటూ ఉంటాము. ఈ ఆషాఢమాసం సందర్భంగా భక్తులందరూ కూడా ఆ తల్లికి ఆ సారె అనేది ప్రవేశపెట్టి ఆవిడ కృపకి అనుగ్రహం కోసం వివిధ రకాలైనటువంటి పళ్ళు, పూలు మనం బారసాలలో ఎలా అయితే, శ్రీమంతంలో ఎలా అయితే మనం అమ్మవారికి ఎలా అయితే ఇస్తూ ఉంటామో ఆ విధంగా భక్తులందరిచే కూడా ఇవాళ సారె అనేది సమర్పించడం జరిగింది. వారందరికీ కూడా ఆ దుర్గాదేవి అనుగ్రహంతో వారి కుటుంబాలన్నీ. ఎస్ఎన్ గొల్లపాలెంలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలోని అమ్మవారికి ఆషాఢ పూజలు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి ఆషాఢ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు అమ్మవారికి వివిధ రకాల స్వీట్లు, పళ్ళు, పూలు, చీరతో సారె సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు పర్యవేక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.